నెక్స్ట్ మిగతా వార్తల్లో కేసీఆర్ పొగరు వల్లే ఎమ్మెల్యేలు పోతున్నారు. త్వరలో కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, చివరికి ఆ పార్టీకి 9 మందే మిగులుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్ల కోసం రాష్ట్రాన్ని అమ్మిన కేసీఆర్ రండా బ్రోకర్ జోకర్. ఆయన అన్నాడు కదా మొన్న. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇంత అగ్రెషన్, ఇంత కోపం వచ్చిందని అంటే, ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ అన్నది కూడా ఏంటంటే నీళ్ళ కూడా ఇవ్వలేని రండలు వీళ్ళు ఆ పని చేయలేరని అన్నాడు. సో అసలు నేను కాదు నువ్వే, మేము కాదు నువ్వే అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా అగ్రెసివ్గా మాట్లాడి, సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరంపై ఎందుకు స్పందించలే? కేసీఆర్ చవట దద్దమ్మ జూపల్లి, చేనేత కార్మికులకు కేటీఆర్ ఏం చేసిండు? పొన్నం ప్రభాకర్, ఇట్లా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి నిన్న కేసీఆర్ని అరుచుకున్నారు. ఇక్కడ అన్నింటికంటే పాయింట్ ఏంటంటే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాబోతున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంత్రిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. డైరెక్ట్ స్టేట్మెంటే, వచ్చే అవకాశం ఉందని కూడా కాదు, 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు అని. 26 మంది వస్తే ఎలక్షన్ అవసరం లేదు, ఎందుకంటే 2/3 మెజారిటీ బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసినట్టు అవుతుంది. గతంలో అట్లే చేసిండు కదా కేసీఆర్, 12 మందిని తీసుకొని సిఎల్పీ విలీనం అన్నాడు, ఎలక్షన్ లేదు. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారనమాట. మరి 25 మంది అంటున్నారు, ఇది జనరల్గా మాట్లాడినరా అన్నది చూడాలి. ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు, 26 మందిని తీసుకోవడం అన్నది అంత ఈజీ కాదు. ఒక 10-15 మంది లోపు అంటే అది వేరే విషయం. 25 మెంబర్స్ అన్నది అది చిన్న నెంబర్ కాదు, అంత ఈజీ కూడా కాదు. మరి ఏంటన్నది చూడాలి.